సో మా నగరం ద్వారా మీతో పరిచయం అయ్యారు కదా లోకేష్ కనకరాజ్ గారు. తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయలేదు, ఆనంద్ గారితో సెకండ్ సినిమా చేస్తున్నారు. ఎల్సీయూలో సెకండ్ సినిమా చేస్తున్నారు కదా, ఆనంద్ గారితో ఫస్ట్ సినిమా టైగర్ చేశారు. సో లోకేష్ గారితో సెకండ్ సినిమా చేయలేదు, ఏమన్నా ప్రపోజల్ ఉన్నాయా? ఎల్సీయూలోకి ఎప్పుడైనా వెళ్తున్నారా? సో వన్ థింగ్ అండి ఏంటంటే, నేను బోత్ టైగర్ అనే కథ మళ్ళీ మానగరం కథ రెండు ఒకేసారి ఓకే చేసి, ఆ టైంలో నేను ఇద్దరు డైరెక్టర్లు పట్టుకుని ఊరికి తిరిగింది. ఒకటి ఆనంద్ గారు, ఒకటి లోకేష్. ఆ కథ నాకు తమిళ్లో ఎస్ఆర్ ప్రభుతో సెట్ అయింది. నాకు ఇక్కడ ఠాగూర్ మధు గారు వచ్చి ఎన్వి ప్రసాద్ గారు సినిమా చేయాలంటే వాళ్ళకి నేను ఇది పంపిన. నెక్స్ట్ లోకేష్ నేను రెగ్యులర్గా అసోసియేట్ అవుతాను. మైకిల్కి తమిళ్ ప్రెజెంట్ చేసిన లొకేషన్ అండి. అండ్ తన ప్రొడక్షన్లో కూడా ఇప్పుడు చేసే ఒక ఐడియా ఉంది. ఇన్ఫాక్ట్ తను అడగకుండా కాదు, ఇంతకుముందు తను ఎల్సీడో నన్ను అడిగాడు. బట్ నాకు అది పెద్ద లేదురా, నాకు అలాగే నీతో నేను వర్క్ చేయడం ఒకసారి నేను అలవాటు పడ్డాను, నాకు అది అలాగే ఉండాలి. నేను కొంచెం అలాంటి పర్సనల్ హైజ్ బిలీవ్ చేస్తానండి, అది అవసరమా కాదా నాకు తెలియదు. బట్ నేను లోకేష్తో మళ్ళీ పనిచేసినప్పుడు ఒకలా చేయాలనుకున్నా. అది నాకు ఇప్పటికీ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్. అండ్ కొన్నిసార్లు బియాండ్ దట్ ఫర్ మీ ఇట్ ఇస్ ఓన్లీ పర్సనల్ ప్రైడ్ ఆఫ్ వాట్ ద డైరెక్టర్ హ్యాస్. ఇలా అక్కడ డిస్కోరాజ్లో కూడా ఈయన అడిగారండి క్యామియో, అడగకుండేం కాదు, ఓకేనా? అప్పుడు నేను చేయలే. బట్ నెక్స్ట్ సినిమాకి ఆయన చెప్పా, నేను ఏ సినిమా చేసినా కూడా ఒక ఫ్రేమ్ అనే నేను ఉండాలి అని. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని